నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సీన్ మొదలైంది. నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీ సడన్ గా అగ్రెసివ్ మోడ్లోకి ఎందుకు వచ్చింది? మీసాలు మెలేస్తూ తొడలు కొడుతూ ప్రతిపక్ష నేతలు విసురుతున్న సవాళ్ల వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ పై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెడితే, మరోవైపు ఫ్యాన్ పార్టీ నేతల వీధి పోరాటాలు దేనికి సంకేతం? అసలు అధికార పార్టీ పాటిస్తున్న వ్యూహాత్మక మౌనం వెనుక ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్న ఆ పొలిటికల్ బాంబ్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం అత్యంత రసవత్తరమైన మలుపులు తిరుగుతోంది. ఒకవైపు అధికార కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక శైలితో సైలెంట్ గా తన అడుగులు వేస్తుంటాయి. మరోవైపు విపక్ష వైసీపీ సడన్ గా తమ పొలిటికల్ గేర్ మార్చిందా అన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. అసలు రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సాగుతున్న తంతును నిశితంగా గమనిస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మారిన వైసీపీ గేమ్ ప్లాన్ వారికి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. అసలు ఈ పొలిటికల్ వార్లో దూకుడెవరిది? తెర వెనుక ఉండి పక్కాగా ప్లాన్ వేస్తోందెవరు? ఈ లెక్కలు తేలేదెప్పుడు అన్న ఆసక్తికరమైన ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో, సామాన్య ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా విపక్ష పార్టీ వ్యవహరిస్తున్న తీరును గమనిస్తాయి. వారికి కేసులంటే భయం పూర్తిగా పోయిందా అనే అనుమానం కలగక మానదు. వైసీపీ పాలనలో తమదైన హవాను చూపించిన కొందరు మాజీ మంత్రులు, కీలక నేతలు ఇప్పటికే జైలు ఊచలు లెక్కపెట్టినా వారిలో ఏమాత్రం దూకుడు తగ్గలేదు. సరికదా, ఏకంగా మీసాలు మెలేస్తూ తొడలు కొడుతూ మళ్లీ పాత స్టైల్లోకి, అంటే ఒక రకమైన అన్లాకింగ్ మోడ్లోకి ఫ్యాన్ పార్టీ నేతలు వచ్చేశారా అన్న ధోరణి వారి ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒకరిద్దరు నాయకులకే పరిమితం కాలేదు. పార్టీ మొత్తంగా ఒకే విధమైన అగ్రెసివ్ స్టాండ్ తీసుకున్నట్లుగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహార శైలి భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరం. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ అగ్రెసివ్ యాటిట్యూడ్కు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిపై జరిగిన దాడి రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. అలాగే విధి నిర్వహణలో ఉన్న ఏకంగా ఒక పోలీస్ ఉన్నతాధికారిపైనే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కేకలు వేయడం, దురుసుగా ప్రవర్తించడం చూస్తుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే పోలీస్ వ్యవస్థకే బహిరంగ వార్నింగ్ ఇస్తున్నట్లుగా వైసీపీ మాజీ మంత్రులు, నేతల తీరు మారిపోయిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అధికారుల్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తమ ఉనికిని బలంగా చాటుకోవాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఇది లా అండ్ ఆర్డర్ సమస్యకు కూడా దారితీసే ప్రమాదం ఉంది. ఈ దూకుడు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సీన్ రిపీట్ అవుతోందా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. నర్సీపట్నం, మచిలీపట్నం, మాచర్ల, గుంటూరు, అలాగే తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కడ చూసినా ఒకేలాంటి పరిస్థితులు నెలకొన్నాయా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వైసీపీ క్యాడర్లో కూడా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, దాని నుంచి పుట్టిన అగ్రెషన్ కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నవా లేక సహజంగానే జరుగుతున్నవా అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఈ మూమెంట్ను క్రియేట్ చేయడం వెనుక తాడేపల్లి పెద్దల నుంచి ఏదైనా నిర్దిష్టమైన డైరెక్షన్ ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. వరుస దాడులు, అధికారులపై బెదిరింపులతో వైసీపీ మళ్లీ పాత పంథాను ఎంచుకుంటే, కూటమి సర్కార్ మాత్రం దానికి కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో దూసుకెళ్తోంది. కేవలం అడ్మినిస్ట్రేషన్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పగ, ప్రతీకారాలకు దూరంగా ఏపీని డెవలప్ ట్రాక్ ఎక్కిస్తున్నారు. జగన్ పాదయాత్రకు ముందే జనాన్ని ఆకర్షించేందుకు వైసీపీ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ కూటమి ముందు వర్కౌట్ అవుతుందా? చూద్దాం. ఇదంతా విపక్ష వైసీపీ తీరుగా ఉంటాయి.
అధికారంలో ఉన్న కూటమి మాత్రం పూర్తి భిన్నమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. పక్కాగా ప్రజలకు అభివృద్ధి ఫలాల్ని దరిచేర్చడంలో మాత్రమే కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రాన్ని కంప్లీట్ డెవలప్మెంట్ మూడ్లోకి తీసుకెళ్లే ప్లాన్లో కూటమి సర్కార్ విపరీతమైన దూకుడు మీద ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన కీలక ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టించడం, కొత్త పెట్టుబడుల్ని ఆకర్షించడం పైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తమ ప్రియారిటీగా పెట్టుకుంది. ప్రతిపక్షం చేస్తున్న రాజకీయ రచ్చకు దూరంగా కేవలం అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రెస్ పైనే తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వం ఒకవైపు పెట్టుబడులు, ప్రాజెక్టులంటూ అభివృద్ధి బాటలో నడుస్తుంటాయి. సరిగ్గా అదే సమయంలో వైసీపీ కనబరుస్తున్న ఈ కొత్త రకమైన దూకుడు రాజకీయ వర్గాల్లో అనేక చర్చలకు దారితీస్తోంది. అసలెందుకు విపక్ష పార్టీ ఇంతలా సడన్ గా రెచ్చిపోతోంది, దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి అని విశ్లేషకులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పాలకులు అహర్నిశలు శ్రమిస్తుంటే అశాంతి రేకెత్తించేలా ప్రతిపక్ష నాయకులు వ్యవహరించడం ప్రజల్లో ఎలాంటి సంకేతాలను పంపుతుందనేది కూడా చాలా ముఖ్యమే. ఈ రెండు భిన్నమైన వైఖరులు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. అభివృద్ధా లేక కేవలం రాజకీయ ఆధిపత్య పోరాటమా అన్నట్లుగా సాగుతున్న ఈ పోరు భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచి కానుంది. దీనికి సంబంధించి మరో బలమైన వాదన కూడా తెరపైకొస్తోంది. కొన్ని నెలల తర్వాత మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భారీ స్థాయిలో పాదయాత్రకు రెడీ అవుతున్నారనే వార్తలొస్తున్నాయి. ఆ పాదయాత్ర సమయానికి ప్రజల అటెన్షన్ ని పూర్తిగా తమ వైపు తిప్పుకోవడం కోసమే ఈ ముందస్తు ప్రయత్నమా అన్న సందేహాలు లేకపోలేదు. కార్యకర్తల్లో జోష్ నింపడానికి, క్యాడర్లో ఉన్న నైరాస్యాన్ని తొలగించడానికి అధిష్టానం ఈ ప్లాన్ చేసి ఉండొచ్చు. పాదయాత్ర సక్సెస్ కావాలంటే ముందుగానే మైండ్ గేమ్ స్టార్ట్ చేయాలి. అందులో భాగంగానే నాయకులు ఇలా వీధి పోరాటాలకు, వివాదాలకు దిగుతున్నారా అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది. మొత్తానికి ఇదొక కాలిక్యులేటెడ్ పొలిటికల్ మూవ్ లాగా కనిపిస్తోందన్నది మాత్రం కొట్టిపారేలేని నిజం. వాస్తవంగా ప్రభుత్వ ఆలోచనల్ని అమలు చేస్తూ అదేవిధంగా ప్రజల క్షేమం కోసం నిరంతరం ప్రయత్నించే అధికారులకు ఇలా బహిరంగంగా వార్నింగ్లు ఇవ్వడం, బెదిరింపులకు దిగడం సమాజానికి ఎలాంటి సంకేతాలిస్తోంది? ఇది వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నమే అని కొందరు మండిపడుతున్నారు. అయితే వైసీపీ నేతలు చేస్తున్న ఈ హడావుడి, వారి ప్లాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారుకు ఆ మాత్రం తెలీదా అంటే ఖచ్చితంగా తెలుసనేది స్పష్టమవుతోంది. 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నాయకుడికి విపక్ష వైసీపీ వేసే ప్రతి అడుగు వెనుక ఉన్న మతలబు ఇట్టే అర్థమవుతోంది. అందుకే వారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. వారి వ్యూహం ముందు మాజీ సీఎం మాటలు సాగమని అధికార పక్షం బలంగా నమ్ముతోంది. వాస్తవంగా ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ దూకుడు తగ్గడానికి, వారి నేతలు కొంత సైలెంట్ అవ్వడానికి ప్రధాన కారణం మంత్రి నారా లోకేష్ మదిలో మెదిలిన రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ పేరు చెబితేనే చాలా మంది నాయకుల్లో వణుకు పుట్టింది. ఇప్పటికే ఆ రెడ్ బుక్ లెక్కలో తీవ్రమైన తప్పుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేతలు, వారికి నాడు తెరవెనుక సహకరించిన పలువురు అధికారులు కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ బుక్ ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే తప్పు చేసిన ఎవరూ కూడా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క అక్రమానికి చట్టబద్ధమైన సమాధానం చెప్పాల్సిందే అనే స్పష్టమైన మెసేజ్ను లోకేష్ ఈ రెడ్ బుక్ ద్వారా పంపగలిగారు. అందుకే తొలినాళ్లలో వైసీపీ క్యాడర్లో ఆ స్థాయి సైలెన్స్ కనిపించింది. లోకేష్ రెడ్ బుక్ ఎఫెక్ట్ తో ఇప్పటికే వణుకుతున్న వైసీపీ నేతలు మళ్లీ అహంకారంతో రెచ్చిపోవడాన్ని కూటమి సర్కార్ చాలా సీరియస్ గానే అబ్జర్వ్ చేస్తోంది. అయితే బయటకు ఎలాంటి హడావిడి లేకుండా చాప కింద నీరులా సాగుతున్న సైలెంట్ ఆపరేషన్ ఇది. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల కేసుల విషయంలో జరిగిన తప్పు ఇక్కడ రిపీట్ కాకుండా పక్కా ఆధారాలతో కూటమి సర్కార్ వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? అయితే అప్పుడు వైసీపీ మళ్లీ గేర్ మార్చిన నేపథ్యంలో ఇవన్నీ గమనిస్తున్న కూటమి ప్రభుత్వం కేవలం వేచి చూస్తుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పరిస్థితిని బట్టి మళ్లీ ఆ రెడ్ బుక్లో పేజీలు ఓపెన్ చేయడానికి లోకేష్ అండ్ టీం సిద్ధమవుతుందా అనేది కూడా ఇప్పుడు క్యాడర్లో బలంగా వినిపిస్తున్న మాటలు.
అప్పట్లో చేసిన తప్పులకు మాత్రమే కాకుండా ఇప్పుడు పబ్లిక్గా క్రియేట్ చేస్తున్న న్యూసెన్స్ కూడా వడ్డీతో సహా లెక్కలు చెల్లించాల్సి వస్తుందన్న వార్నింగ్ కనబడకుండానే ఇచ్చేస్తున్నారు. దెబ్బకు దెబ్బ తీయడం కంటే చట్టపరంగానే వారిని లాక్ చేయాలన్నది కూటమి పెద్దల మాస్టర్ ప్లాన్. ఈ గేమ్లో ఎప్పుడు ఏ కార్డు ప్లే చేయాలో అధికార పక్షానికి బాగా తెలుసని పొలిటికల్ అబ్జర్వర్స్ సైతం చెబుతున్నారు. కానీ గత వైసీపీ పాలనకు నేటి కూటమి పాలనకు మధ్య స్పష్టమైన తేడా ఉందని సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమవుతోంది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు, వ్యక్తిగత కక్షలకు ఎక్కడా తావు లేకుండా చూడటమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల ప్రధాన ప్రయత్నంగా కనిపిస్తోంది. పగా, ప్రతీకారం అనేవి అభివృద్ధికి ఆటంకాలని వారు నమ్ముతున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన తప్పుల్ని సరిదిద్దాలి కానీ అదే రివెంజ్ పాలిటిక్స్ ని తాము కంటిన్యూ చేయకూడదనే ఒక ఎథికల్ స్టాండ్ తీసుకున్నారు. వ్యవస్థల్ని వాడుకొని ప్రత్యర్థుల్ని వేధించడం కాకుండా తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాలన్నదే వారి ఉద్దేశం. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఇమేజ్ కూడా ప్రజల్లో చాలా పాజిటివ్గా బిల్డ్ అవుతోంది అని సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయి. అందుకే అధికార పార్టీ కేవలం సరైన సమయం కోసం వేచి చూస్తోంది. అంటే వైసీపీ నేతల అహంకారపూరితమైన ప్రవర్తనను గమనిస్తూనే వారిపై ఉన్న కీలక కేసుల్లో చాప కింద నీరులా దర్యాప్తు సాగిస్తున్నారనేది పబ్లిక్ టాక్. ఇక్కడే మనం తొలి సామెతను గుర్తు చేసుకోవాలి. గుట్టు చప్పుడు కాకుండా ఆధారాలు సేకరిస్తూ ఏ ఒక్క లూప్ హోల్ లేకుండా కేసులను స్ట్రాంగ్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. హడావుడి చేసి కేసులు పెట్టి వదిలేయడం కాకుండా సైలెంట్గా కంప్లీట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. పైకి చూస్తే ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నట్లు కనిపిస్తోంది కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు తమ పని తాము చాలా పర్ఫెక్ట్గా చేసుకుపోతున్నాయి. ఇదే వైసీపీ నేతలకు భవిష్యత్తులో అతిపెద్ద షాక్ ఇవ్వబోతోంది. అయితే ఇక్కడే మనం ఒక కీలకమైన విషయం గమనించాలి. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అండ్ కోపై హడావుడిగా కేసులు పెట్టినా సరైన ఆధారాలు లేక అవి ముందుకు సాగని వైనాన్ని కూటమి నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పాము చావాలి, కర్ర విరక్కూడదు అన్న సామెత చందంగా ప్రభుత్వ వైఖరి ఉండాలని డిసైడ్ అయ్యారు. అలాంటి ఫెయిల్యూర్ పరిస్థితి ఏపీలో ఎదురు కాకుండా పక్కా ఆధారాలతోనే విపక్ష పార్టీని, అందులోని కీలక నేతలను లీగల్గా కార్నర్ చేయబోతున్నారా అనే ఆసక్తికరమైన చర్చ తెరపైకొస్తోంది. కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం కేసులు పెట్టడం కాదు, అవి న్యాయస్థానంలో ఏమాత్రం వీగిపోకుండా చూసుకోవాలి. అందుకోసం డాక్యుమెంటరీ ఎవిడెన్స్, డిజిటల్ ప్రూఫ్స్ పక్కాగా సేకరిస్తే న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఎదురుకావని మాస్టర్ ప్లాన్. సరిగ్గా ఈ బలమైన కారణం చేతనే కూటమి నేతలు సైలెంట్ మోడ్లో ఉండి అత్యంత వ్యూహాత్మకంగా తెర వెనుక పావులు కదుపుతున్నారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. వారు పాటిస్తోంది అంతిమంగా వ్యూహాత్మక మౌనమే అని తేలిపోయింది. మరి ఈ రాజకీయ చదరంగంలో దూకుడెవరిది, ప్లాన్ వేస్తోందెవరు, ఈ లెక్కలు తేలేదెప్పుడు అనేది మాత్రం తెలియాలంటే ఎవరిదైనా పాపం పండాలి. చట్టం తన పని తాను చేసుకుపోయి పక్కా ఆధారాలతో ఆ లెక్కలు తేలితేనే ప్రజలకు వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు తెలుస్తాయి. ఎవరు తప్పు చేశారు, ఎవరు రాష్ట్రాన్ని లూటీ చేశారు అన్న విషయాలు పబ్లిక్ డొమైన్లోకొస్తాయి. అంతవరకు మాత్రం అటు పొలిటికల్ సర్కిల్స్లోనూ ఇటు సామాన్య ప్రజల్లోనూ ఈ వెయిట్ అండ్ సీ అనే ట్రెండ్ మాత్రం స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించడం వేరు, వ్యూహాత్మకంగా అడుగులు వేయడం వేరు. ఇప్పుడు ఏపీలో జరుగుతుంది అదే. విపక్షం వీధిన పడి గొంతు చించుకుంటుంటే అధికార పక్షం మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ఆధారాలతో ఉచ్చుబిగిస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నది ఎంత నిజమో, పాపం పండిన రోజు అసలు నిజాలు బయటపడతాయన్నది కూడా అంతే నిజం. అంతవరకు ఈ పొలిటికల్ చదరంగంలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలంటే వెయిట్ అండ్ సీ.